ప్రభువునందు ప్రియులరా, ఆత్మ ఫలాన్ని గురించి మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. మొట్టమొదటిగా ప్రేమ. ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రేమ కోసమే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, లోకంలో చూపించాడు, తన ప్రాణాన్ని ధారబోసాడు. రెండోది సంతోషం. సంతోషం లేని జీవితం నిస్సత్తువతో ఉంటాయి. మనందరికీ సంతోషాన్ని ఇవ్వడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడోది సమాధానం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది జీవితాల్లో, కుటుంబాల్లో, సమాజంలో సమాధానం. నాలుగోది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం లేకపోతే ఏ పనిలో కూడా అభివృద్ధి సాధించలేము. నిలిచి ఎదురు చూడడం అనేది గొప్ప సంగతి. ఐదవదిగా దయాళత్వాన్ని కలిగి ఉండాలి. దయ కలిగి ఇతరుల పట్ల ప్రేమను చూపించాలి. మంచితనాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నమ్మి విశ్వసించి దేవుని ప్రేమను, సువార్తని లోకానికి చూపించే వారముగా మనం ఉండాలి. ఇటువంటి మంచి గుణాలు కాకుండా ఈ విశ్వాసము, సాత్వికము గొప్ప చేస్తుంది. ఆశా నిగ్రహము. ఏదైనా ఉన్నప్పుడు ఆ ఆశ కొరకు, ఒక కార్యం కొరకు నిరీక్షించడమే ఆశా నిగ్రహము. అటువంటి ప్రేమ ఫలాన్ని మనం కలిగి ఉందుముగాక.